హలో గైస్, వెల్కమ్ టు యానిమే రాజా. ఈ రోజు మనం డీమన్ స్లేయర్ సీజన్ 1 ఎపిసోడ్ 13 లో ఏం జరుగుతుందో చూద్దాం. దానికంటే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియోని మొదలు పెడదాం. లెట్స్ గో. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం చూస్తాం జెనర్సు తాన్జిరోని వెతుకుతా ఉంటాడు. ఇంకా ప్రార్థిస్తాడు తాన్జిరో సేఫ్ కుంటే చాలని. అప్పుడే ఆ కుర్రాడు అంటాడు, కేవలం నాకే అనిపిస్తుందా లేకపోతే నీ కూడా తెలుస్తుందా మనం ఒకే చోట రౌండ్ రౌండ్ తిరుగుతున్నామని. అప్పుడు జెనర్సు అంటారు, అని నువ్వు నిజమే చెప్పింది, నాకు కూడా అలాగే అనిపిస్తుంది. ఇంకా అప్పుడు ఆ కుర్రాడు అంటాడు, నువ్వు ఏదైనా డోర్ ని ఓపెన్ చేసి చూడొచ్చు కదా లోపల ఏమైనా ఉందో లేదో అని. కానీ మన జెనర్సు చాలా భయపడిపోతాడు. ఇంకా అంటాడు, నేనే ఎందుకురా నువ్వు తీర్చగా. ఇంకా వాళ్ళిద్దరూ తాన్జిరోని వెతకడం మొదలు పెడతారు. కానీ అప్పుడే జెనర్సుకి ఆ డ్రమ్ సౌండ్ వినిపిస్తుంది. ఇంకా వాళ్ళిద్దరూ ఒక్కసారిగా ఇంట్లో నుంచి బయటకు ఎగిరి పడతారు. ఇంకా ఇక్కడ ఆ మాన్స్టర్ తాన్జిరోని కింద పైన ఊపేస్తా ఉంటాడు. కానీ మన తాన్జిరో అప్పుడు అనుకుంటాడు, నేను ఎలాగైనా ఈ మాన్స్టర్ ని అంతం చేయాల్సిందే, ఇంకా ఈ ఆటని ఆపాల్సిందే. ఎందుకంటే నేను ఒక్కసారి పని స్టార్ట్ చేస్తే దాన్ని ముగించే తీరుతా. కానీ ఆ మాన్స్టర్ ఆ డ్రమ్ముని బాదుతానే ఉంటాడు. అప్పుడు తాన్జిరో అనుకుంటాడు, నా ఇరిగిన ఎముకలు నేను వాడిని చంపడానికి అడ్డుపడవు. ఇంకా నేను శాంతించాలి, వాడిని ఎలా చంపాలో ఆలోచించాలి. కానీ అప్పుడే మాన్స్టర్ చాలా ఇరిటేట్ అయిపోతాడు. ఇంకా అంటాడు, లేట్ అవ్వక ముందే నేను తొందరగానే ఆ మెరిచిని చంపి తింటారా. అప్పుడు తాన్జిరో ఆ మాన్స్టర్ తో అడుగుతాడు, నీ పేరేంటి. అప్పుడు ఆ మాన్స్టర్ అంటాడు, ఎందుకురా. అప్పుడు తాన్జిరో అంటాడు, నువ్వు ఆ కుర్రాన్ని చంపకుండా ఉండే బాధ్యత నాది, నువ్వు ఈ ప్రయత్నం చేయడమే వేస్ట్. అప్పుడే మాన్స్టర్ అంటాడు, నేను ఆ కుర్రాన్ని తినే తీరుతా. ఇంకా 12 కిజికల్లో నేను మళ్ళీ చేరిపోతా. ఇంకా తను ఇంకా స్ట్రాంగ్ తో తాన్జిరో పైన అటాక్ చేస్తా ఉంటాడు. ఇంకా ఇక్కడ మనం చూస్తాం, ఇక్కడ మనకి ఆ మాన్స్టర్ పాస్ట్ ని చూపిస్తారు. ఇంకా ఇక్కడ మనం చూస్తాం, తన పాస్ట్ లో తను ఒక రైటర్. ఇంకా ఒక మనిషి తనతో అంటాడు, నువ్వు రాసింది ఇంత దరిద్రంగా ఉందేంది, నువ్వు రైటర్ గా అనుకోవడానికి నీకు అర్హత లేదు, నువ్వు పెద్ద పనికిరాని ఎదవ్వి, నువ్వు నీ డ్రమ్మును కొట్టుకుంటానే గాల్లా తిరుగు, ఇంకా నువ్వు రైటర్ గా ఎప్పటికీ అవ్వలేవు, నువ్వు దేనికి పనికిరాని దద్దమ్మవిరా. ఇంకా అప్పుడే మనం చూస్తాం, ఆ మాన్స్టర్ ఆ వ్యక్తిని ముక్కలు ముక్కలుగా నరుకుతాడు. ఇంకా ఇక్కడ మనం చూస్తాం, ఆ మాన్స్టర్ చాలా కోపంగా ఉంటాడు. ఇంకా బాగా స్పీడ్ గా డ్రమ్మును కొడతా ఉంటాడు. దాంతో ఆ రూము గిరిగిరా తిరిగిపోతా ఉంటది. కానీ మన తాన్జిరో ఎప్పుడైతే కాలు కింద పెట్టబోతాడో అక్కడున్న పేపర్లు తొక్కకుండా చాలా జాగ్రత్తగా దిగుతాడు. దాన్ని చూసిన మాన్స్టర్ ఒక్కసారిగా ఆగుతాడు. కానీ మళ్ళీ తాన్జిరో పైన అటాక్ చేస్తాడు. కానీ తాన్జిరో తన పూర్తి శక్తిని యూజ్ చేసి వాడి పైన అటాక్ చేస్తాడు. ఇంకా తాన్జిరో అంటాడు, నీ బ్లడ్ డీమన్ చాలా అద్భుతంగా ఉందిరా. అది విన్న మాన్స్టర్ ఒక్కసారిగా అవాక్ అవుతాడు. అప్పుడే తాన్జిరో ఆ మాన్స్టర్ తలకాయని కోసేస్తాడు. ఇంకా మనం చూస్తాం, ఆ మాన్స్టర్ బాడీ కాలడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు మాన్స్టర్ అంటాడు, నీకు నిజంగా అనిపిస్తుందా నా బ్లడ్ డీమన్ ఇన్క్రెడిబుల్ అని. అప్పుడు తాన్జిరో అంటాడు, అవును, నేను ఎప్పటికీ మర్చిపోను. అప్పుడు ఆ మాన్స్టర్ అనుకుంటాడు, ఆ వ్యక్తి అయితే నా పనిని కాస్త కూడా రెస్పెక్ట్ ఇవ్వలేదు, కానీ వీడైనా కనీసం నేను రాసిన కాగితాలు పైన కాలు పెట్టకుండా నాకు రెస్పెక్ట్ ఇచ్చాడు, అది చాలు. ఇంకా అప్పుడు మనం చూస్తాం, తాన్జిరో ఆ మాన్స్టర్ బ్లడ్ శాంపుల్ ని తీసేసుకుంటాడు. ఇంకా ఆ మాన్స్టర్ కాలి బూడిదైపోతాడు. ఇంకా మనం చూస్తాం, తమాయో దగ్గర నుంచి ఒక పిల్లి వస్తుంది. ఇంకా ఆ శాంపుల్ ని తీసుకుని అక్కడ నుంచి వెళ్లిపోతుంది. ఇంకా ఇప్పుడు తాన్జిరో పిల్లల్ని వెతుక్కుంటూ ఒక రూమ్ లోకి వస్తాడు. ఇంకా ఎలాగైనా ఆ పిల్లల్ని కనిపెడతాడు. ఇంకా వాళ్ళని తీసుకుని బయటకి వెళ్లే దారిని వెతుకుతా ఉంటాడు. బయట జెనెట్సు మూర్చపోయి పడి ఉంటాడు. ఇంకా ఆ కుర్రాడు తనను నిద్రలేపుతా ఉంటాడు. ఇంకా ఎలాగైతే జెనెట్సు నిద్రలేస్తాడో ఆ కుర్రాడు అంటాడు, నువ్వు నన్ను కాపాడావు. అప్పుడు జెనెట్సు అంటాడు, నువ్వు నన్నెందుకు థ్యాంక్స్ చెప్తున్నావు. అప్పుడు జెనెట్సు చూస్తాడు, తన చేతికి రక్తం తగిలి ఉంటుంది. ఎందుకంటే తను పై నుంచి పడడం వల్ల తన చేతికి రక్తం తగిలి ఉంటుంది. ఇంకా తను అంటాడు, నేను చావబోతున్నాను, నా కళ్ళు తిరుగుతా ఉన్నాయి. కానీ అప్పుడే వాళ్ళిద్దరికి ఎవరో బయటకు వచ్చే శబ్దం వినిపిస్తుంది. దాంతో వాళ్ళిద్దరు భయపడిపోతాడు. కానీ అప్పుడు మనం చూస్తాం, అదే మాస్క్ కుర్రాడు బయటకు వస్తాడు. అప్పుడు జెనెట్సు అంటాడు, వాడే కదా 5th ఫైనల్ సెలక్షన్ లో ఉన్న కుర్రాడు, ఈడే కదా, ఇంకా వీడే అందరికన్నా ముందు ఫైనల్ సెలక్షన్ ని ఫినిష్ చేశాడు. కానీ అప్పుడే మనం చూస్తాం, ఆ మాస్క్ కుర్రాడు నెజుకో ఉన్న బాక్స్ మీద అటాక్ చేసేస్తాడు. కానీ జెనెట్సు అడ్డంగా వచ్చేస్తాడు. ఇంకా అంటాడు, ఈ బాక్స్ తాన్జిరోకి చాలా వాల్యుబుల్. అప్పుడు ఆ మాస్క్ కుర్రాడు అంటాడు, ఎవ్వడ్రా నువ్వు. అప్పుడు జెనెట్సు అంటాడు, నేను కూడా నీలాగే ఒక డీమన్ స్లేయర్ ని. అప్పుడు కుర్రాడు అంటాడు, నువ్వు నా దారి నుంచి అడ్డం లేవురా, నీకు తెలీదా మనం మాన్స్టర్లందరినీ అంతం చేయాలని. అప్పుడు జెనెట్సు అంటాడు, నువ్వు ఇలా చేయలేవు, ఎందుకంటే తాన్జిరోకి తన ప్రాణాల కన్నా ఈ బాక్స్ చాలా వాల్యుబుల్. ఇప్పుడు ఆ కుర్రాడు అంటాడు, అలాగైతే ఈ బాక్స్ తో పాటు నిన్ను కోసేస్తారా. అప్పుడు జెనెట్సు అంటాడు, నువ్వు ఏదైనా పిక్కో, నేను మాత్రం ఇక్కడ నుంచి కదిలేదేలే. ఏంటి నీకు తెలీదా ఈ డబ్బాలో ఒక మాన్స్టర్ ఉన్నాడని. జెనెట్సు అంటాడు, నాకు ముందు నుంచే తెలుసు ఈ డబ్బాలో ఏదో మాన్స్టర్ సౌండ్లు వస్తున్నాయని. కానీ ఆ సౌండ్ మాన్స్టర్ లాగా కాకుండా కాస్త మనుషుల్లాగా కూడా ఉంది. ఇంకా నాకు తాన్జిరో పైన పూర్తి నమ్మకం ఉంది. తను
అతను తనతో పాటు ఒక మాస్టర్ ని తీసుకువెళ్తున్నాడంటే దానికి ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. ఇంకా అప్పుడు మనం చూస్తాం ఆ కుర్రాడు జెనుట్సుని చితకబాదుతా ఉంటాడు. ఇంకా దాని వల్ల జెనుట్సు బ్లడ్ కూడా బయటకు వచ్చేస్తుంది. అయినా కానీ జెనుట్సు వాడిని ఆ బాక్స్ ని ముట్టుకొనివ్వడు. ఇంకా ఇక్కడ మనం చూస్తాం తాన్జిరో ఆ పిల్లలతో పాటు ఆ ఇంటి బయటికి వచ్చేస్తాడు. ఇంకా జెనుట్సు దెబ్బలు తినడం చూసి షాక్ అవుతాడు. అప్పుడు జెనుట్సు అంటాడు, నేను నీ బాక్స్ ని ఎవ్వరిని ముట్టుకోనివ్వలేదు, ఎందుకంటే నువ్వు అన్నావు కదా ఈ బాక్స్ నీ ప్రాణాల కన్నా ఎక్కువ వాల్యుబుల్ అని, అందుకే నేను దీన్ని కాపాడుతా ఉన్నా. కానీ ఆ కుర్రాడు మళ్ళీ జెనుట్సుని కొట్టడం స్టార్ట్ చేస్తాడు. ఇంకా దీంతోనే ఈ ఎపిసోడ్ పూర్తవుతుంది. దీని నెక్స్ట్ పార్ట్ మీ స్క్రీన్ పైన వస్తా ఉంటుంది. మీరు ఈ లింక్ పైన క్లిక్ చేసి ఆ వీడియోని కూడా చూడొచ్చు.